మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నారని ఎవరిని అంటారో మీకు తెలుసా? 1914లో థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క ఫ్యాక్టరీ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. మంటలు ఎంతలా వచ్చాయంటే లాస్ట్ కేవీ మిగలలేదు. అండ్ ఆ ఒక్క రోజులో $23 మిలియన్ లాస్ అయింది. దాంతోపాటు అతను కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్న ఒక ప్రోటోటైప్ కూడా కాలిపోయి బూడిదైపోయింది. ఈ సిచ్యువేషన్ అంతా తెలిసిన తర్వాత థామస్ ఆల్వా ఎడిసన్ ఎలా అయితే రియాక్ట్ అయ్యారో దాన్నే అంటారు మెంటల్ టఫ్నెస్. తను ఏమన్నాడు తెలుసా? థ్యాంక్ గాడ్, నేను ఇప్పటివరకు ఏవైతే మిస్టేక్స్ చేశానో అవన్నీ కాలిపోయాయి. మంచిది, ఇప్పటి నుంచి నేను ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు. ఒక మెంటల్లీ టఫ్ పర్సన్లో ఉండే అతిపెద్ద క్వాలిటీ ఏంటంటే చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్లో కూడా తనని తాను హ్యాండిల్ చేసుకోవడం తెలుసు అండ్ పాజిటివ్ అప్రోచ్ తెలుసు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే పుట్టినప్పటి నుంచి మెంటల్లీ స్ట్రాంగ్గా ఎవ్వరు ఉండరు, రైట్? ఎలా అయితే ఎక్సర్సైజ్ అండ్ మంచి డైట్ మిమ్మల్ని ఫిజికల్లీ స్ట్రాంగ్గా చేస్తాయో అలానే మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వడానికి కూడా కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. సో వాటిని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అసలు మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న పీపుల్ ఏ హ్యాబిట్స్ని ఫాలో అవుతారు చూసేద్దామా? ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. హ్యాబిట్ నెంబర్ 1, ఎంబ్రేసింగ్ చేంజ్. ఈగల్స్ పక్షుల్లోనే అన్నిటికంటే ఎక్కువ లైఫ్ స్పాన్తో 70 ఇయర్స్ వరకు బతుకుతాయి. కానీ ఈ ఏజ్ వరకు బతికుండాలంటే ప్రతి ఈగల్ ఒక టఫెస్ట్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాటికి 40 సంవత్సరాలు దాటాక దాని ముక్కు చాలా వీక్ అయిపోతుంది. దాని కాలు గోర్లు అవసరానికి మించి పెద్దవైపోతాయి. అండ్ వాటి రెక్కలు ఎంత పెద్దవిగా అవుతాయంటే ఎగిరి ఫుడ్ తెచ్చుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. సో 40 ఏజ్ వచ్చినప్పుడు ఇలాంటి టైంలో ఈగల్స్ దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. 1, ఇలానే ఆకలితో చనిపోవడం. అండ్ సెకండ్ది చాలా పెయిన్ఫుల్ చేంజ్ని యాక్సెప్ట్ చేయడం. ఒక ఈగల్కి పెయిన్ఫుల్ ప్రాసెస్ 150 డేస్ ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వడానికి ఈగల్ ఏదైనా కొండ మీదకి వెళ్తుంది. సో అక్కడ రాయి మీద తన ముక్కుని నేలకేసి బాదుతుంది. ఎప్పటి వరకు అయితే ఆ ముక్కు విరిగి బయటకు వచ్చేస్తుందో అప్పటి వరకు ఆ పెయిన్ఫుల్ ప్రాసెస్ని వెనక్కి తగ్గకుండా అలానే కంటిన్యూ చేస్తుంది. అండ్ పెద్దగా అయిన గోర్లని రాయికి రబ్ చేస్తూ చిన్నవి చేసుకుంటుంది. అలా కొన్ని నెలలకి విరిగిన ముక్కు మళ్ళీ తిరిగి వచ్చాక ఆ ముక్కుతో పెద్దగా పెరిగిన వేస్ట్ రెక్కల్ని బయటికి లాగేస్తుంది. మనకి హెయిర్ లాగినప్పుడు ఎంత పెయిన్ వస్తుందో అంతకన్నా ఎక్కువ పెయిన్ని భరిస్తుంది. అండ్ ఫైనల్లీ 150 డేస్ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన రెక్కలతో మిగిలిన 30 ఇయర్స్ లైఫ్ని రీస్టార్ట్ చేస్తుంది. అంటే సర్వైవల్ కోసం, బతకడం కోసం ఒక పెయిన్ఫుల్ చేంజ్ని యాక్సెప్ట్ చేసి తీరాలి. అండ్ గుర్తుంచుకోండి, ఎప్పుడైతే వర్షం పడుతుందో అన్ని పక్షులు ఎక్కడైనా దాక్కోవడానికి వెళ్తూ ఉంటే ఇంకో పక్క ఈగల్ వర్షం నుంచి తప్పించుకోవడానికి బదులుగా ఆ వర్షం కన్నా పైకి వెళ్ళి ఎగరాలనుకుంటుంది. అందుకే ఒక మెంటల్లీ స్ట్రాంగ్ పర్సన్ కూడా ప్రతి పెయిన్ఫుల్ చేంజ్ని ఎంబ్రేస్ చేస్తారు. అండ్ దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ చేంజ్ని తన బెనిఫిట్కి వాడుకుంటాడు, కానీ భయపడి అక్కడే ఆగిపోడు. అండ్ సెకండ్ హ్యాబిట్, ఎస్టాబ్లిషింగ్ బౌండరీస్. ఒకసారి గుర్తెచ్చుకోండి, మీకు లాస్ట్ టైం ఇలా ఎప్పుడైంది? మీరు మొత్తం అన్ని కరెక్ట్గా చేద్దామని ప్లాన్ చేసుకున్నారు, కానీ ఏదో ఒక పని చేయడం వల్ల మీ పూర్తి షెడ్యూల్, మీ పూర్తి ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. అండ్ తర్వాత మీరు రిగ్రెట్ అవుతూ ఉంటారు, అరే యార్ ఆ పని చేయనని చెప్పుంటే మేబీ ఇప్పటికే నా ఇంపార్టెంట్ వర్క్ కంప్లీట్ అయ్యేది అని. ఒకవేళ మీకు ఇలా తరచుగా అవుతుంటే ఐఎమ్ సారీ, మేబీ మీరు ఇంత మెంటల్లీ స్ట్రాంగ్ కాదు. ఎందుకంటే ఒక మెంటల్లీ స్ట్రాంగ్ పర్సన్కి తన బౌండరీస్ ఏంటో తెలుసు. ఏ పనికి ఎస్ చెప్పాలి, ఏ పనికి నో చెప్పాలి అని వాళ్ళకి చాలా బాగా తెలుసు. అండ్ ఏ కాన్వర్జేషన్ని ముందుకు నడిపించాలి, దేన్ని ఆపాలి, అలానే ఏది తినాలి, ఏది తినకూడదు, ఇవన్నీ మెంటల్లీ స్ట్రాంగ్ పర్సన్కి చాలా బాగా తెలుసు. అంటే ఒక మెంటల్లీ స్ట్రాంగ్ పర్సన్ చాలా సెలెక్టివ్ ఉంటారు. అండ్ థర్డ్ హ్యాబిట్, ది పవర్ ఆఫ్ సాక్రిఫైస్. హ్యూమన్ సైకాలజీని అర్థం చేసుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా తెలిసి ఉంటుంది. అదేంటంటే సాక్రిఫైస్ బిల్డ్స్ రిసైలెన్స్, రిసైలెన్స్ బిల్డ్స్ స్ట్రెంగ్త్, స్ట్రెంగ్త్ బిల్డ్స్ పవర్ అండ్ పవర్ బిల్డ్స్ పర్పస్. దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ. 2017లో ఒక ఆర్టికల్ వచ్చింది, విరాట్ కోహ్లీ ఎంత పెద్ద ఫుడ్డీ అంటే మటన్ రోల్, బటర్ చికెన్ ఇలాంటి డిషెస్ తనకి చాలా ఇష్టం. బట్ ఈరోజు తన డైట్ చూస్తే బటర్ చికెన్, మటన్ రోల్ని వదిలేయండి, అతను తన కాఫీలో షుగర్ కూడా మిక్స్ చేసుకోవట్లేదు. డిసిప్లిన్ అండ్ సాక్రిఫైస్ అతని లైఫ్లో ఒక మేజర్ ఎలిమెంట్. అండ్ గైస్, ఏ పర్పస్ అయినా సాక్రిఫైస్ చేయకుండా ఫుల్ఫిల్ చేయడం పాసిబుల్ కాదు. ఆ సాక్రిఫైస్ బ్యాడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, జంక్ ఫుడ్ ఆర్ సోషల్ మీడియా ఎడిక్షన్, ఇలా ఏదైనా అవ్వచ్చు. సాక్రిఫైస్ చేసి తీరాలి. అండ్ మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ ఇలాంటి సాక్రిఫైసెస్ చేయడంలో ఎప్పుడూ వెనక్కి తగ్గరు. హ్యాబిట్ నెంబర్ 4, ఎంబ్రేసింగ్ ఫెయిల్యూర్స్ అండ్ మిస్టేక్స్. ఎలాన్ మస్క్ తన ప్రతి ప్లాన్ని సక్సెస్ని మైండ్లో పెట్టుకొని స్టార్ట్ చేస్తారని మీరు అనుకుంటూ ఉంటే అది రాంగ్. ఎందుకంటే స్పేస్ ఎక్స్ విషయంలో తను ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తను ఏం చెప్పాడంటే దట్ ఐ వాంట్ టు బి ఏబుల్ టు మేక్ షూర్ దట్ వీ హ్యావ్ ఇనఫ్ క్యాపిటల్ టు సర్వైవ్ అట్లీస్ట్ 3 కాన్సిక్యూటివ్ ఫెయిల్యూర్స్. ఇక్కడ మనం కేర్ఫుల్గా అర్థం చేసుకుంటే తన థాట్ ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
మెంటల్లీ స్ట్రాంగ్ అవడం అంటే అర్థం జస్ట్ సక్సెస్కి రెడీ అవ్వడం మాత్రమే కాదు. మెంటల్లీ స్ట్రాంగ్ అవడం అంటే ఫెయిల్యూర్స్కి కూడా అంతే ఓపెన్ అండ్ రెడీ ఉండడం. హ్యాబిట్ నెంబర్ 5, సెల్ఫ్ లవ్. నేను చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క ఇంటర్వ్యూస్ చూసా. వాళ్ళ కామన్గా ఉండేది వాళ్ళ స్కెడ్యూల్ ఫుల్ ప్యాక్డ్ ఉంటుంది, కానీ ఎప్పటి వరకు అయితే వాళ్ళ డేలో ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్కి టైం ఇవ్వరో అప్పటి వరకు వాళ్ళ డేలో మిగతా పని స్టార్ట్ కూడా చేయరు. సో స్టార్ట్ యువర్ డే బై లవింగ్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ గైస్, సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ ఓవరాల్ మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అందుకే మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలనుకుంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ హ్యాబిట్. సో ఈ 5 క్వాలిటీస్ మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్లో మనకి కనిపిస్తుంటాయి. ఒకవేళ మీరు కూడా మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలనుకుంటే మీ మైండ్ సెట్ కూడా కొంచెం ఇలానే మార్చుకోవాలి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో జస్ట్ ఒక్కరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.